యా లే చెప్పండి చెప్పండి, ఐఎమ్ ఫాలోయింగ్. No, అంతే అంతే. యూ మేడ్ యువర్ పాయింట్ కదా. ఐ మేడ్ మై పాయింట్. ఆయన గంటన్నర కూర్చొని యా యా అవసరం లేదు, ప్రధానంగా ఆయన చెప్పిన పాయింట్స్ ఇవే. క్లియర్గా ఆయనే కాంట్రడిక్ట్ చేసుకున్నాడు ఒకటి. తర్వాత నేను అంత గొప్ప పని చేస్తే భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయనంత గొప్ప పని నేను చేస్తే నాకు శాలువాలు కప్పాల్సింది పోయి నా మీద నిందలేంటి అని అన్నాడు. అసలు అంత గొప్ప పని నేను అడుగుతున్నది ఒకటి, అంత గొప్ప పని చేస్తే నువ్వేనాడు చెప్పుకోలేదు కదా. 2021 సెప్టెంబర్ 15 నుంచి ఈనాటి వరకు ఈ ఆరోపణలు వచ్చేందుకు ఏనాడు నేను ఇంత గొప్ప పని చేశాను, ఇగో ఇన్ని కోట్ల రూపాయలు రాష్ట్రానికి సంపద సృష్టించాను, నువ్వేనాడు చెప్పలేదే. ఒకవేళ అది నిజమైతే ఇప్పుడు అమెరికాలో కేసు బయటపడి బొక్కలన్నీ బయటపడుతుంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో ఆయన శాలువాలు కప్ప మన బయట ఒకసారి విందాం, మనం ఒకసారి వేయండి. ఛత్తీస్గఢ్ ₹2.61. ఒడిస్సా జులై ₹2.61. తమిళనాడు సెప్టెంబర్ ₹2.61. ఆంధ్రప్రదేశ్ ఇంకా వచ్చేసరికి ఇంకా ₹2.49 కంటే 12 పైసలు తగ్గి. మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నాకు శాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? శాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. చంద్రబాబు నాయుడు ఏమో 5 శాలువాలు కప్పాలి, అవార్డు ఇవ్వాలి, ఇచ్చారుగా ప్రజలు, అవార్డు ఇచ్చారుగా, బ్రహ్మాండమైన 11 సీట్లతో అవార్డు ఇచ్చారు. తర్వాత మరి నాకు ఇంత ఇది చేయాల్సిందే అనే దాని మీద మరి శాలువాలు ఇప్పుడు ఆ మధ్య ఎలక్షన్లప్పుడు టైంలో పోలింగ్ అయిపోయి కౌంటింగ్కి కాసేపు ముందు సాక్షి టీవీలో ఒక ఇది వచ్చింది, రెడీ చేయండి బాజాలు, రెడీ చేయండి డీజేలు, రెడీ చేయండి బాజా అదేదో బాణాసంచ అవన్నీ రెడీ చేయండి ఇక అని ఏదేదో పెద్ద అడావుడి చేశారు. సో అట్లా ఇప్పుడు శాలువాలు అవన్నీ రెడీ చేసుకొని మరి రెడీగా ఉన్నారు.